ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? ఇన్వెస్టర్స్ గేట్వే ముంబై హైవేలో ది బెస్ట్ వెంచర్లో ఉన్నాను. వెంచర్ పేరు వచ్చేసరికి ఓక్సన్ వ్యాలీ. ఇది టోటల్గా 60 acres స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు ఈ వెంచర్ యొక్క విశేషాలను మనం చూద్దాం. నేను మీ సాయి కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్లాట్5. ది బెస్ట్ హాట్ స్పాట్ లొకేషన్ సదాశివపేట టు జహీరాబాద్ మధ్యలోనే ఇప్పుడు మనం పరిచయం చేయబోయే వెంచర్ ఉంది. ఈ వెంచర్ యొక్క ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కామ్కోల్ టోల్ ప్లాజా, ఓక్సన్ యూనివర్సిటీ. మన వెంచర్ కూడా హైవేకి జస్ట్ 1 minute డ్రైవ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ వెంచర్ యొక్క విశేషాలని ఒకసారి చూద్దాం. ఈ 60 acresకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసరికి 60 feet రోడ్ని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరు అడిగేది వెంచర్ కాంపౌండ్ వాల్. ఆల్రెడీ 60 acres సంబంధించిన కాంపౌండ్ వాల్ వర్క్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు. రైట్ నౌ నేను 60 feet రోడ్లో ఉన్నటువంటి సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నా. ఈ సెంట్రల్ పార్కు 2 acres స్ప్రెడ్ అయి ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కంప్లీట్గా సెంట్రల్ పార్కు సంబంధించినవి. ప్రజెంట్ నేను వెంచర్లోనే పెద్ద రోడ్ అయినటువంటి 60 feet రోడ్లో ఉండి మాట్లాడుతున్నా. ఈ 60 feet రోడ్ కానుకొని మనం రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఈ రిసార్ట్స్కి మనం పెట్టిన పేరు టర్టిల్ రిసార్ట్స్. ఇది టోటల్గా 7 acresలో రాబోతుంది. వెరీ సూన్ కన్స్ట్రక్షన్ మనం చూడబోతున్నాం. కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్న మరో విషయం విల్లాస్ కన్స్ట్రక్షన్. టోటల్ 28 విల్లాస్ని ఈ వెంచర్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. 28 విల్లాస్ కూడా ఆల్రెడీ సోల్డ్ అవుట్. సెంట్రల్ పార్క్ ఆపోజిట్లోనే 2 blocks ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రిసార్ట్స్కి ముందల బ్లాక్స్లో ఈ విల్లాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విల్లాస్ మీరైతే చూస్తున్నారో అవి ఈ వెంచర్లో అవి. ఈ వెంచర్లో ప్లాటింగ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మీరు చూడవచ్చు, ప్రతి రోడ్డుకు కూడా నేమ్ బోర్డు ఇచ్చాం. అంటే ఈ రోడ్లో వెళ్తే ఏ ప్లాట్ నెంబర్స్ ఉంటే మీరు ఇక్కడ నేమ్ బోర్డు చూడవచ్చు. స్ట్రీట్ బోర్డు అంటాము. అదేవిధంగా ఫుట్పాత్ కట్టాము. ఫుట్పాత్తో పాటు ఎవరైతే ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్లాట్లో వాళ్ళ నేమ్ బోర్డు పెట్టడం జరుగుతుంది. ఈ ప్లాట్ నెంబర్ ఎంత, వాళ్ళ పేరేంటి, ఈ నేమ్ బోర్డు మనం ఎక్స్క్లూజివ్గా ఇస్తున్నాం అనమాట. దాదాపు చాలా వెంచర్లో ఇటువంటి చేయడం లేదు. ఈ వెంచర్లో మాత్రం మనం కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాట్తో పాటు నేమ్ బోర్డు ఇస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కావచ్చు, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ ఈ వెంచర్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఇంకుడు గుంత, రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్. ఈ రోడ్డు మీద పడ్డ వాటర్ అంతా కూడా ఈ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్లోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో మీరు బోర్ వేసుకున్నా కానీ వాటర్ ప్రాబ్లం రైజ్ కాదు. అదేవిధంగా ఇక్కడ మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్. అలానే ప్లాట్ బౌండరీస్ 4 stones ఉంటాయి కదా, 4 stones. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్కి వాటర్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం. మీరు ఇప్పుడు ఈ వాటర్ కనెక్షన్ కూడా చూడవచ్చు. 60 acres ఈ ప్రాజెక్ట్ని టోటల్ 3 phases DTCP రెరా అప్రూవ్స్ తీసుకొచ్చి ప్లాట్ సేల్ చేయడం జరిగింది. ఏ ఫేజ్కి ఆ ఫేజ్ ఎక్స్క్లూజివ్ వాటర్ ట్యాంక్స్ని బిల్డ్ చేయడం మనం చూడవచ్చు. ఇప్పటి వరకు ఈ వీడియోలో మీరు ఏదైతే డెవలప్మెంట్స్ చూసారో ఇవన్నీ కూడా రేపటి రోజున మీరు సైట్ విజిట్ చేసినప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 7 acresలో ఈ వెంచర్ కానుకొని అందిస్తున్నటువంటి రిసార్ట్స్ కావచ్చు, అలానే 2 blocks 28 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ మీరు చూసారో ఇవన్నీ కూడా ఈ వెంచర్కి లైవ్లీహుడ్ని తీసుకొస్తూ ఉంటాయి. ఎప్పుడైతే లైవ్లీహుడ్ ఉంటుందో వెంచర్లో ఎవ్రీ టైం మీకు ప్రైస్ అప్రిషియేషన్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ వెంచర్లో మీరు ప్లాట్ కొన్నా కానీ భవిష్యత్తులో మీరు ఏదైనా వీకెండ్ విల్లాస్ కట్టుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ 2 weekend హోమ్స్ని మనం మన సైట్ ఆఫీస్ కింద వాడుకుంటున్నాం. మీరు ఇప్పుడు ఆ వీకెండ్ హోమ్స్ని కూడా మీరు చూడవచ్చు. కన్స్ట్రక్షన్ వైజ్గా కంపెనీ సపోర్ట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీ అందరూ తెలిసిన విషయమే, ఈ ముంబై హైవేలో ఇంత తక్కువ బడ్జెట్లో DTCP మరియు రెరా అనుమతులతోటి ఎవరు ప్లాట్స్ అందించడంలా మన సాయి ప్లాట్5 యూజర్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ.
ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ముంబై హైవేలోని జహీరాబాద్ ప్రాంతం. జహీరాబాద్ నిమ్స్ ఏదైతే మెయిన్ రోడ్ వస్తుందో ఆ మెయిన్ రోడ్ అనేది జహీరాబాద్ ఎంట్రన్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది. 100 ఫీట్ రోడ్ ఆల్రెడీ డెవలప్ చేశారు నిమ్స్ ల్యాండ్ నుంచి జహీరాబాద్ టౌన్ వరకు. ఎంట్రన్స్ దగ్గర ప్యాచ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వర్క్ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ యాక్సెస్ మనం నిమ్స్ ప్రాంతానికి చేరుకోవచ్చు. 100 ఫీట్ రోడ్లోనే మనం ఉన్నాం ఇప్పుడు జహీరాబాద్ నిమ్స్కి లీడ్ చేసి 100 ఫీట్ రోడ్లో. గతానికి ఇప్పటికీ చాలా ప్రోగ్రెస్ జరిగింది. మనం లాస్ట్ 3-4 మంత్స్ క్రితం వస్తే ఈ రోడ్లో కూడా మనం ట్రావెల్ కాలేకపోయాం. బట్ ఈరోజు ఇదే రోడ్లో జహీరాబాద్ నిమ్స్కి అయితే లీడ్ చేస్తాం 100 ఫీట్ రోడ్డు, ఆ రోడ్లోనే మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. సో ఒక ఎంట్రన్స్ ఆచి తప్పితే మిగతా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. వెరీ సూన్ మీ కంపెనీస్ కూడా అక్కడ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాయి. మరెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చితే వెంచర్ విజిట్ చేయాలనుకున్నప్పుడు డిస్ప్లేలో కనపడుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మంచి రేటు మంచి ప్లాట్ అందించే బాధ్యతను వ్యక్తిగతంగా నేనే తీసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి కృష్ణ, మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం.